కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో మరొకసారి నిరూపితమైందని 37వ వార్డు కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి ఆనంద్ అన్నారు. 37వ వార్డులో 75 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినందుకు గాను వార్డు కౌన్సిలర్ షాకి బాలలక్ష్మి ఆనంద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న తమ కల నేటితో నెరవేరిందన్నారు. నా పేరు సుమతి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేక పెంకుటిల్లుతోని ఉన్నాము. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మాకు ఇల్లు కట్టుకునే అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం రేవంత్ రెడ్డికి. మంచినైనా ఇడికి మాకు సంతోషం ఉన్నది. మేమందరం దీవిస్తున్నాము. మాకు ముందు తోలుకపో ఇవరకు ఇంద్రమ్మ ఇచ్చింది, మళ్ళీ ఇంద్రమ్మ తానంలో నువ్వు వచ్చినావు, మళ్ళీ నువ్వు కూడా ఇచ్చినావు. సారు నీవు మంచిగా ఎల్లకాలం దీవెనలు పెడతాము, దేవనార్తి పెడతాము. మంచిగా చల్లగా ఉండు. మాకైతే ఎదుపు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో, మాట ఇచ్చి మడమ తిప్పకుండా ఏదైతే ప్రజాపాలన అని చెప్పిండో, ప్రజల వద్దకు ప్రజాపాలన ఇంటింటికి వెళ్ళి ముఖ్యంగా మా 37వ వాళ్ళలో గతంలో వివక్షకు గురైంది. మేము ప్రతిసారి అడిగి యాస్టో రావడం జరిగింది. మా ప్రజలు కూడా ఎన్నోసార్లు అయ్యో మాకు డబుల్ బెడ్రూమ్ రావట్లేదని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈరోజు మాకు అత్యధికంగా మా దళిత వాళ్ళలో మా 30 ఏళ్ళ వాళ్ళు అత్యధిక పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఈరోజు మాకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, మరి అదేవిధంగా మా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకరణ గారు, మరి అదేవిధంగా మైనంపల్లి హనుమంతన్న గారు మా వార్డు మీద ప్రేమ చూపించి మాకు ఇక్కడ ఉన్న పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక 72 ఇవ్వడం చాలా ఆనందదాయకం అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి మా వార్డు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇకపోతే మొన్ననే 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్న రేషన్ కార్డుల గురించి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని దాఖలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరికి నాకు రేషన్ కార్డు వచ్చిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అదే ముఖ్యంగా ఈరోజు సన్నబియ్యం కూడా ప్రజలు ఎవరైతే అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సన్నబియ్యం తింటుంటే మన పేదవాళ్ళు ఇక్కడ ముఖ్యంగా 37 వాళ్ళందరూ పేదస్తులు ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఉంటారు. వాళ్ళంతా పొద్దున్న లేవగానే పనికి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెలందరూ కూడా పొద్దున్న లేవగానే పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు రెక్కాడితేనే డొక్కారని పరిస్థితుల్లో ఉన్నారు.